జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. లోకల్ లీడర్ అయినటువంటి నవీన్ యాదవ్కు దాదాపుగా 24,000కు పైగా అయినటువంటి భారీ మెజార్టీతో కూడా ప్రజలు పట్టం కట్టారు. ఇందులో భాగంగా మాగంటి సునీత 2వ స్థానంలో ఉంది. కేవలం 10% ఓట్లతో బీజేపీ అభ్యర్థి అయినటువంటి లంకల దీపక్ రెడ్డి నిలిచిపోయారు. అయితే ఇదంతా పక్కన పెడితే కనుక దీనికి సంబంధించి గెలిచిన శుభ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క విజయం కూడా ప్రతి కార్యకర్త కూడా తాను అంకితం చేస్తున్నట్టుగా తెలియజేశారు. అలాగే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడైనా లోపం జరిగిందేమో చూద్దాం, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మెడలు వంచినా సరే ఖచ్చితంగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా మేము పాటుపడతామని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే తనకు ఓటేసినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇదంతా పక్కన పెడితే కనుక ఇటీవల కాలంలో పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ పుత్రిక కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కల్వకుంట్ల కవిత ఒక ట్వీట్ మొత్తం మీద కూడా రాజకీయం అంతా కూడా దుమారం రేపింది. అదేంటంటే కర్మ హిట్స్ బ్యాక్, కర్మ అనేది ఖచ్చితంగా కూడా తగులుతుందని చెప్పేసి తను పెట్టడం జరిగింది. అయితే నెట్టింట్లో ఈ యొక్క పోస్ట్ ఏదైతే ఉందో, ఎక్స్ వేదికగా తను చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దాని కింద కామెంట్స్ చూస్తే కనుక ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే తను పెట్టింది. అలాగే కేటీఆర్కు డైరెక్ట్గా అనడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఓడిపోతే కనుక కొంచెం కూడా ఒక నైతికంగా తాను బాధపడకుండా కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి పెట్టడం ద్వారా తనకు బీఆర్ఎస్ పార్టీలో ఎంత అవమానం జరిగిందో ఈ విధంగా కూడా తెలియపుచ్చుకునేటువంటి సమయం అని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది అధికార పార్టీకి కట్టబెట్టినటువంటి ఒక అధికారం, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇదొక సంబంధించి ఒక గట్టి దెబ్బ అనుకోవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే దీనికి సంబంధించి కూడా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సిందే.